మాట్లాడడానికి నోపుకుంటుందా చంద్రబాబు నాయుడు చేసే పనికి? ఇక్కడ కాదని అక్కడ కాదని కుక్కలు తిప్పుతున్నాడు. వయసులో ఉన్నాలని తిరుగుతారు, మాలంటే ఏం తిరుగుతాము? ఏం ఫానం కింద 2 అంతస్తులు తల్లి కొడుకులు అందరికి ఇచ్చేస్తున్నాడు. ఏమి లేని కుక్కలు కూడా ఇవ్వడానికి తిప్పుతాడు, కుక్కను తిప్పినట్టుగా. ఎవరిపోతే ఏకంగా అన్ని పోయినతో పాటు పోయాను ఊరుకుండేవాళ్ళు. అది లేదు, ఏ నెలకి లేదు. ఇంటికి 2 వేసినాడు, వేసిన నెలకి మాదచ్చదు. ఇంట్లో వస్తువులన్నీ పోయి నాన్న సంకలు లాగుతున్నాం ఇక్కడ. ఇప్పుడు అద్దెలు ఉన్నాళ్ళు, ఇది కాదని అది కాదని ఎక్కడి నుంచి వస్తాయి? కొంపలిస్తే కొంపల్లో పడి ఉంటాం, అది ఇచ్చిన అడ్రస్కి ఇస్తాంగా. మళ్ళీ ఏం తిరుగుతాము? 4 రోజులు పడి తిరుగుతున్నా. ఏమన్నారు కలెక్టర్ ఆఫీస్లో? ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ అక్కడికి అన్నారు, మరి సచివాలయం అన్నారు, బరోడా అన్నారు. మళ్ళీ మాది పొదుపు ఉన్నది అక్కడ నున్న. అక్కడికి వెళ్తే అకౌంట్ లేదు. అకౌంట్ లేకుండా మాదొచ్చదు. లోన్ నెలకి ఇచ్చాడు నాకు. లోన్ ఇస్తాడు. ఇప్పుడు అక్కడ 20 సంవత్సరాల పై నుంచి లోన్ తీసుకుంటున్నాం మేము. ఇప్పుడు అక్కడ అకౌంట్ లేదట, జాయింట్ లేదంటున్నాడు. ఆధార్ లేక జాయింట్ లేకుండా ఎలాగ ఇచ్చాడు అకౌంట్? చంద్రబాబు నాయుడు అందరికి మేము డబ్బులు వేసామంటున్నారు కదా, వేస్తే ఎందుకు అవి తిరుగుతాము? 100 మందిలో 20% వేసాడు. వేసానికి 2 వేసాడు. ఆడికి ఆధార్ రేషన్ కార్డులు ఉన్న కలిపోతున్నాయే. తల్లి కొడుకు వేస్తున్నాడు, అత్త కోళ్ళకి వేస్తున్నాడు, ఒక్కొక్కరు చంపుతున్నాడు. ఇలాగా 1 కార్డులో ఉన్న వాళ్ళకి 2 ఇస్తున్నాడు. 1 కార్డు ఉన్న మట్టుకు ఇవ్వట్లే. ఇంకేం చెప్తామా? కూడు నీళ్ళు లేకుండా తిరుగుతున్నాము. ఇక్కడ జమాయించి పడిపోతే దిక్కుంది ఇక్కడ మాకు. రోజులు అయిందండి తిరుగుతూనే ఉన్నాం కలెక్టర్ ఆఫీస్కి. ఆడికి వెళ్తే సచివాలయంలో రేపే అంటే ఏంటమ్మా ఫోన్ నెంబర్లు మీకేమైనా వచ్చినాయా ఏంటి? రాలేదు కదా, వెళ్ళండి అని అన్నారు. మీకేం ఫోన్ చేశారా అని అడుగుతున్నారు. ఎవరు ఏ ఫోన్లు చేయలే. 3 రోజుల నుంచి తిరుగుతానన్న పిల్లల్ని వేసుకొని. జనాలు వచ్చి ఇల్లంతా మునిగిపోయి 5 రోజులు 6 రోజులు వారం రోజులు తిండి లేదు మాకు. అలాగుంటే తిప్పుతున్నారు మమ్మల్ని. సచివాలయానికి వెళ్తే ఏం చెప్తున్నారు? కలెక్టర్ ఆఫీస్కి పోండి. వాళ్ళు వచ్చిన పేర్లే చెప్తున్నారు. సచివాలయానికి వెళ్తే ఆ బుక్లో ఉన్నదే చెప్తున్నారు. మేమేం చేయలేము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. కొంతమందిని అడిగితే గెసిరేస్తున్నారు, మాకు తెలియదని. మేము చేయము, మాకు తెలీదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. కుక్కల్ని తిప్పుతున్నారు. కుక్కలకి బిస్కెట్లు వేసేస్తాడు గవర్నమెంట్. అలాగా వేసేసి మమ్మల్ని సాగు కొడుతున్నారు అంతే. ఆ బిస్కెట్ల కోసం పాకులాడతాం కానీ అది దొరికినోడికి దొరకలేనోడికి ఏం లేదు, ప్రాణం పోతుంది తప్ప. కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఏం చెప్తున్నారు? కలెక్టర్ ఆఫీస్కి వచ్చే మరి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటారు? వాళ్ళు ఏం చెప్తారు? పోలీసులు వాళ్ళు తీస్తున్నారు, పోలీసులు లోపలేస్తున్నారంట. ఆ ఫ్యామిలీ మరి ఇస్తారో ఇవ్వరో మాకు తెలీదు. మాకైతే 1 రూపాయి రాలా. మేమైతే ఆపరేషన్ అయ్యి నేనైతే పేషెంట్ని అయినా తిరుగుతున్నా. పెద్ద ఆపరేషన్ చేయించుకొని పేషెంట్ని అయినా తిరుగుతున్నా. 1 పేరు రాలేదు, ఏం రాలేదు. మాకేంటి సార్ మీరు ఏం చేస్తారు? మా పరిస్థితి ఏంటంటే మేమేం చేయలేమమ్మా. అంటే వాలంటీర్లు అడిగితే మాకు జీతాలు ఇవ్వలేదు 3 నెలల నుంచి, మేము చేయము అనేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇదేంటో ఏమో మాకేం అర్థం అవ్వట్లా. కుక్క సాగు చేస్తున్నాము. వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగించినట్టయితే ఎలా ఉండేది? వాలంటీర్లు అప్పుడైతే చక్కగా అన్ని కాళ్ళకి వచ్చాయండి. 5 సంవత్సరాలు బాగా జరిగిందండి. 45 సంవత్సరాల డబ్బులు ఏంటి, అమ్మఒడి డబ్బులు ఏంటి, పిల్లలకి ఏంటి, పింఛన్లు ఏంటి, అన్ని మాకు అసలు ఇబ్బంది తెలియదు సార్. అన్ని చక్కగా వాళ్ళు చేసి పెట్టారు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఏంటి ఇప్పుడు దీనికే తెలుస్తుందిగా కుక్క జీవితం అయిపోయింది మాది. 25 ఏళ్ళు డబ్బులు అందరూ వేసి సాయం చేసిందేగా. ఇది గవర్నమెంట్ తరపు నుంచి ఏం రాలేదు. యాటల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సాయం చేసిందేగా. దీనికోసం కూడా మేము తిరుగుతున్నాం. ఇది ఒకళ్ళు చేతికి ఇచ్చింది ఉందా పాపం, ఒకళ్ళకి వచ్చింది ఉందా? ఉండటానికి లేదు, తినటానికి లేదు, మాకు పనికి వెళ్ళటానికి దారి లేదు. ఇదేమో తిరుగుతున్నాం కాళ్ళు. మేము పేషెంట్లు ఉన్నాము, మా ఇంట్లో మూగోళ్ళు గుడ్డోళ్ళు. ఏంటి నరకం అనిపిస్తున్నాం మేము. అసలు వాలంటీర్కి అడిగితే 3 నెలలు జీతాలు ఇవ్వాలి, మేము చేయమనేసింది అమ్మాయి. మా వాలంటీర్ అయితే జగన్ దాంట్లో చేసిన అమ్మాయి. ఇక్కడికి వెళ్ళమంటున్నారు. ఇక్కడికి వెళ్తేనేమో వాళ్ళు అసలు అవి తీసుకుంటున్నారు, అన్ని అక్కడ పడేస్తున్నారు. అవి వస్తాయో రావో కానీ తెలియదు. ఈ 3 నెలలకే ఇట్లా ఉంది. జగన్ ఉన్నప్పుడు కాలం ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది? చక్కగా కాళ్ళు అన్నీ వేసాడు. అమ్మ ఒళ్ళు వేసాడు, డాక్రా గ్రూపులకి వేసాడు, అన్నీ వేసాడు. ఇప్పుడు అసలు ఏమీ లేవు. ఇయే కానొస్తున్నాయిగా. వాళ్ళకి ఇస్తున్నారు. అయ్యైనా ఎవరికన్నా ఇచ్చేయని స్లిప్పులు ఇచ్చే కోకలు ఇచ్చే వాళ్ళకి, మా బోటి వాళ్ళకి ఎవ్వరు ఇట్లా అసలుకి ఎవరికి ఇట్లా అసలుకి 3 నెలలకే ప్రభుత్వం ఎట్టుంది. జగన్ ఉన్నప్పుడు ఎట్టుంది, జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాలం ఎట్టుంది, చంద్రబాబు కాలం. ఏంటి జగన్ మంచోడే,
చంద్రబాబు మంచోళ్ళే, వాళ్ళందరూ మంచోళ్ళేనండి. ఈ మధ్యలో ఉన్నారు చూసారా దుర్మార్గత్తులు వాళ్ళు. మా రోడ్లో ఉన్నాడు తెలుగుదేశం వాడు, మా పరిస్థితి ఏంటని మాకేం తెలుసు, ఎల్లు కలెక్టర్ ఆఫీస్కి అంటున్నాడండి కాసిమని. ఈ సత్యాలయానికి వెళ్తే పద్మ అని ఉంది, ఆమె గెసిరేస్తుంది. ఈ వాలంటీర్లు ఉన్నారో మేమేం చేయలేము, మా అక్కడికే వెళ్ళండి అంటున్నారు. మాకు వాలంటీర్ చేసాము కూడా మాకు జీతాలు ఇవ్వట్లేదు, మాకేం తెలుసు అంటే అని వాళ్ళు అంటున్నారు. ఇంకా మేము ఎవరిని అడుగుతామండి? ఇటు అటు తిరిగి ఇంటికి వెళ్ళి పండుకుంటామే, ఏడుచుకుంటా, అంతేగాని మేమేం చేయలేము.